అందరికీ నమస్కారం. నేను ఏం మాట్లాడలేదు, అయితే ఒక విజ్ఞప్తి చేస్తాను, తర్వాత ఒక ప్రశ్న వేస్తాను అంతే. నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ జయ జయ హే తెలంగాణ పాట ఏదైతే ఉన్నదో అందశ్రీ గారు రాసింది, దాన్ని ఒక డ్యాన్స్ డ్రామాగా మార్చాలన్నది నా విజ్ఞప్తి. ఎందుకంటే నేను ఈ తరహా పాటను, ఇటువంటి పాటను మొట్టమొదటిసారి భూపేన్ హజారికా గంగా నది పైన రాసిన పాటను, తర్వాత దాన్నే డ్యాన్స్ డ్రామాగా మార్చిన ప్రదర్శనను చూసినాను దాదాపు 25 సంవత్సరాల క్రితం. సరే, భూపేన్ హజారికా పాట గురించి ఇక్కడ ఎక్కువ మంది తెలియకపోయినా, హజారికాను స్వయంగా కలిసి సంభాషించిన గద్దర్కి తప్పకుండా తెలుసు. ఆయన డ్యాన్స్ డ్రామాను చూశాడా లేదా అన్న విషయం అయితే నాకు తెలియదు, కానీ అది చాలా గొప్ప డ్యాన్స్ డ్రామా. అయితే దానికన్నా కూడా జయ జయ హే తెలంగాణ ఇంకా చాలా గొప్ప డ్యాన్స్ డ్రామా అవుతుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గంగా నది గురించి హజారికా రాసిన దాంట్లో వస్తువు గంగా నది, దాని ప్రవాహము, అది వర్షాకాలంలో ఎట్లుంటుంది, ఏమేమి ప్రభావాలు ఉత్పత్తాలు సృష్టిస్తుంది, దాని వెంట ప్రజల జీవనం ఎట్లా సాగుతుంది అనేది భూపేన్ హజారికా పాటలో ఉన్న వస్తువు. కానీ అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటలో మొత్తం తెలంగాణ చరిత్రే ఒక నదిలాగా మారి ప్రవహిస్తుంటుంది. అందులో ఉన్న చరిత్ర, వర్తమానము, కళలు, భౌగోళికత, నైసర్గిక స్వరూపము, ఘనత, ప్రజల జీవితము అనేది ఇవన్నీ, ఇటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అందశ్రీ పాటలో ఉన్న ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గనక విజువల్స్లో జోడించి డ్యాన్స్ డ్రామాగా మార్చినట్టయితే చాలా చాలా అద్భుతమైన కార్యక్రమంగా మారుతుందన్నది నాకు పూర్తి నమ్మకం ఉన్నది. కనుక ఆ విధంగా మార్చాలని నేను అందశ్రీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఒక ప్రశ్న అని చెప్పినాను. ఈ ప్రశ్న అందరికీ, ఇక్కడున్న కవులు, గాయకులకు, అట్లాగే సామాజిక కార్యకర్తలకు, సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళకి, మనకందరికీ కూడా ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఆరంభమైన దాదాపు తొలి దశ నుండే సామాజిక తెలంగాణ అనే ఒక మాట మనకు వినిపించింది. కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణను నిర్మించుకోవాలి అనే మాట అందరిలోనూ వినిపించింది సమాజంలో, తెలంగాణ సమాజంలో. ఈ పాటలు రాసిన వాళ్ళందరూ, పాడిన వాళ్ళందరూ, కొందరు కాదు, సామాజిక తెలంగాణ కావాలి అనే వర్గాలను చూసిన వాళ్ళే, దాన్ని కోరుకున్న వాళ్ళే. అయితే ఈ సామాజిక తెలంగాణ కావాలి అనేవాళ్ళు తమ పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానైతే జీవితాన్ని, ఊపును ఇచ్చారో అదే పద్ధతిలో సామాజిక తెలంగాణ అనే ఆలోచనకు కూడా అదే ఊపును ఇచ్చి ఉంటే, ఆ ఊపును
సామాజిక తెలంగాణ కావాలి అనుకునే సామాజిక రాజకీయ వర్గాలు కూడా అందుకుని అదే పద్ధతిలో సాగి ఉంటే ఈ రెండింటి కాంబినేషన్తో ఎటువంటి తెలంగాణ సిద్ధించేది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది అనేది నా ప్రశ్న. కానీ మధ్యలో ఎక్కడో ఏదో మిస్ అయింది, తప్పకుండా ఏదో మిస్ అయింది. కవులు, గాయకులు సామాజిక తెలంగాణ కావాలి అని కోరుకున్నారు, కృషి చేశారు. మరొకవైపు సామాజిక తెలంగాణ కావాలి అనుకునే సామాజిక శక్తులు కూడా అటువంటి ఆలోచనలు చేసినాయి. కానీ ఈ రెండింటికి మధ్య లింక్ ఎక్కడో మిస్ అయింది. రెండు వర్గాలు కూడా ఇంకొక విశాలమైన దాంట్లో సబ్స్యూమ్ అయిపోయినాయి. సబ్స్యూమ్ కావడం వల్ల మధ్యలో పట్టాలు, సమాంతరంగా సాగవలసిన పట్టాలు ఎక్కడెక్కడికో దూరానికి వెళ్ళిపోయినాయి. అట్లా ఎందుకు జరిగింది అనేది చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయం. అట్లా జరగకుండా ఉన్నట్టయితే తెలంగాణ ఎటువంటి తెలంగాణ సిద్ధించేది, ఎటువంటి భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసేది అనేది ఆలోచించవలసిన విషయం. నాకు తెలంగాణ వచ్చిన తరుణంలో మిగిలి ఉన్న ప్రశ్న ఇది. अशोक भूपेन्द्र हजारिका वो गंगा बही यज्ञ अने पाठन पूर्ति అంటే నృత్య రూపకాన్ని కూడా మన జయ జయ హింద్ కూడా సలహా ఇచ్చారు. వక్తలు మరి అందరూ కూర్చోవాలనే కోరుకుంటున్నాము. మనకు స్లిప్లు వస్తున్నాయి, మేము మాట్లాడి చెప్తామని కొంతమంది. అయినా ప్రయత్నం చేస్తాను వీళ్ళకు తొందరగా. ఒకవేళ వెనక ముందైనా కొద్దిగా క్షమించాలని వక్తలకు చెప్తూ కూర్చుంటే అందరికీ స్పందన ఉంటుంది. మన ప్రొఫెసర్ అశోక్ గారి కానీ అందరికీ మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి అందరు కూర్చుంటే మాట్లాడుకుంటాము. మాట్లాడినాక కూర్చోవాలి. కూర్చోవాలి. ఒక్కొక్క ప్రదేశీ తెలంగాణ ఉన్నత పౌరపాటల పుస్తకావిష్కరణ సంస్థ చాలా నాళ్ళు అవుతుంది. తెలంగాణ ధూమ్ధాం తర్వాత అందరం ఒక వేదిక మీద కలిసిన నేపథ్యం వేదన్న తిరుమలన్న కల్పించిన ఈ రోజు చాలా సంతోషంగా కూడా ఉన్నది. అయితే ఈ పాట కోసం అల్లమన్న మాట్లాడాలి. ఇక్కడ 2 మాటలు మాత్రం అందరూ వినవలసిన మాట ఏంటంటే, తెలుగు సాహిత్యంలో 1000 ఏళ్ల నుంచి పాటలు సాహిత్య గౌరవం దక్కలేదు అన్నది చరిత్ర సత్యం. కానీ వేదవాంగ్మయము అపౌరుషేయంగా బతికిన జానపదం కూడా మౌఖికంగా అపౌరుషేయంగానే బతికింది. జానపదాన్ని వాంగ్మయం అని ప్రపంచమంతా ఒప్పుకున్న ఒక 40 ఏళ్ల కాలం నుంచి పాటలు ఆటపాటగా ఈ ఆచరణ గీతంగా నిలబెట్టిందనేది నిర్బంధమైన సత్యం. దీని మీద 10 ఏళ్లుగా పాట ఎందుకు కవిత్వం కాదు అని నిలదీసేదాకా నాకు ఒకటే బాధ. 40 ఏళ్ల నుంచి పాడుతున్న గద్దలను నన్ను గాయకుడని మాట్లాడతారు ఇప్పటి వరకు. కవి ఎందుకనేది నా కోపం. ఎంతన్నా సాహిత్యాన్ని ఎంత తూర్పున పడితే ఈ యావత్తు డిస్కాలు కూడా సిగ్గుపడే స్థాయిలో ఉంటుంది ఆయన గాయకుడు. నాకు 91 దాకా పాట రాసుడు తెలియదు, 18 రాసుడు తెలుసు, 1000 పద్యాలు గాయకుడు తెలిసిన గాయకుడు. యాచక భిక్ష గాయకులుగా, యాచిక గాయకులుగా పాటకు గౌరవం లేకపోవడం నిజంగా ఈ వేదిక మీద వల్ల పాటలు ఈరోజు చేసినందుకు శిరసుంచి నమస్కారం చేస్తున్నారు. పాటలే
కథానాయకుడిగా, పాటే లీడర్, పాటే తెలంగాణను తెచ్చింది అనేది చరిత్ర సత్యం. ఎవరు రాసిన రాయకున్నా దీనికి కూడుకునే ముందు ఒక్క మాటగా చెప్పి, అశోక్ సార్ జగన్ మాట్లాడిన దానికి నా ప్రపంచ యాత్రలో నది మీద జీవయాత్ర చేస్తున్నప్పుడు భూపే హజారిక, పాల్రాప్తన్ ఇద్దరు కలిసి చికాగోలో చదువుకుంటారు. ఇద్దరు ఒకేసారి చదువుకుంటారు. ఇక పోతే నిన్న ఆఫ్రికా ఖండం అంతా తిరుగుతున్నప్పుడు ఆఫ్రికా ఖండంలో పాటకు ఏ గౌరవం ఉన్నది అంటే, పాటనే దైవం వాళ్ళకు, సంగీతమే పంచప్రాణాలు వాళ్ళకు. మనకు పాల్రాప్సను, మైకేల్ జాక్సన్లే తెలుసు. కానీ ఆఫ్రికా ఖండంలో ఎందరు ఉంటారో ఇంట్లో, ఇంటికి 4-5 పాల్రాప్సన్లు, ఇంటికి 4-5 మైకేల్ జాక్సన్లు వస్తారు. ఓకే నేను అట్లా పాట కోసం అలా ఉద్యమ నేపథ్యం అడలేదు, పాట ప్రయాణంలో చెప్పలేదు నేను. తను కూడా ఎక్కడి నుంచి తీసుకున్నావు ఈ వారసత్వం అంటే మా అమ్మ నుంచి తీసుకుంటున్నావు అని మాట్లాడతాడు. నేను పాట నేపథ్యం కాసు నేపథ్యం కాదు. అలాంటి పాట వారసత్వంగా ఆఫ్రికా ఖండానికి పంచప్రాణాలైన సంగీతం, 6వ ప్రాణమైన పాట, కనియల టోటల్ ఉద్యమాలు, 1000 తెలుగు సాహిత్యం అవతల నుంచి వేద వాంగ్మయాన్ని కూడా భిక్షపెట్టింది జానపద వాంగ్మయమే. దాన్ని కాపీ చేసిండ్రు. దాని నుంచే అందరూ పుంకాలుగా ఆ నేపథ్యం నుంచి వస్తున్న ఈ పాటకు తెలంగాణ రాష్ట్రంలో మహోన్నత గౌరవం దక్కాలి, మహోన్నత సాహిత్య గౌరవం దక్కాలి. సాహిత్య చరిత్రలో ఈ నేపథ్యంగా తెలంగాణ పొగ్గిల నుంచి మత్తడి, ములుగు ఎన్ని పుస్తకాలు వస్తున్న కాలంలో పాటలు పట్టించుకునే 4,000 పుస్తకాలు వేసినందుకు ఆ నేపథ్యంలో ఉద్యమము సద్దుమరిగిన తర్వాత వేలాది మంది దగ్గరికి తిరిగి 10 జిల్లాలలో పాటలను సేకరించి ఒక 1000 పేజీల కంపోజ్ చేయబడి పాటలు ఉన్నాయి, అందరి దగ్గర సేకరించున్నాయి. ఆ పిల్లగాడికి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల, నా ప్రయాణం వల్ల ఎంతో ఉద్గ్రంథము పాట సాహిత్యం రాబోతుంది. దానికి ఒక్కొక్క పాటేసి మొదటి వ్యక్తిగా వేలాది పాటలను కావ్యాలుగా రాసిపోసుకున్నాము. మీ అందరి పెద్దల సహకారం కూడా ఒకటైతే పాట తెలుగు సాహిత్యంలో, తెలంగాణ సాహిత్యంలో మహాకావ్యాలుగా, మహాకవితలుగా వెలుగొందుతాయని నేను మనసా వాచా కర్మను నమ్ముతున్నాను. జై తెలంగాణ.